ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో అయితే చూసారు కదా. విజయ్ గారి సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. ఈ సాంగ్తో వీడియో అయితే ఎడిట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ సాంగ్తో వీడియో అయితే ఎడిట్ చేశారు, డెమో వీడియో అయితే చూసారు కదా. సో మీరు కూడా మీ ఇమేజ్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై అయితే ట్యాప్ చేస్తే ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోలేదో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకైతే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ప్రాజెక్ట్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ కింద టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఒక టెస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. సో ఇంపోర్ట్ ఫాంట్స్లో యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తాయి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎడిట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ బీట్ మార్క్స్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే వచ్చి ఇక్కడైతే ప్లస్ సింబల్ మీద కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే ఇమేజ్ అయితే బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని ఇప్పుడైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ని అయితే ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఫింగర్స్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లేయర్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇంకో ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసిన బీట్ మార్క్కి లెంతీగా ఉంటే ఇమేజ్ లేయర్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేసి ఇక్కడైతే ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బీట్ మార్క్ కన్నా ఇమేజ్ లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి, లేకపోతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి బీట్ మార్క్ దగ్గర నుంచి ఇంకో ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ బీట్ మార్క్ కన్నా లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇమేజ్ని అయితే ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇక్కడైతే ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే ఆ స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ అన్నిటికీ సేమ్గా ఎంత ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.